నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. పోలీసుల అధికారంతో కాసేపు వాగ్వాదం. ఇంకా కౌంటింగ్ జరుగుతుండగానే ఫలితాలను తారుమారు చేయడానికి కౌంటింగ్ కేంద్రంలో అనుమతి లేకున్నా అధికారులపై ఒత్తిడి చేసి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అడ్డుకున్న పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారని పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈరోజు తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇంకా 5 వార్డుల రిజల్ట్స్ వెలువడక ముందే మరి ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు వాళ్ళ గూండాలతోని మరి కౌంటింగ్ సెంటర్ లోపలికి చొరబడి రిజల్ట్లను తారుమారు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేయడం జరిగింది. నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా, ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఈరోజు మాకు ఒక న్యాయం, మరి అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక న్యాయమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా 5 వార్డులకు సంబంధించిన ఫలితాలు రాకముందే ఎమ్మెల్యే ఓటమి భయంతో ఈరోజు మరి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ లోపలికి చొరబడి ఆయనతో పాటు 50 మంది ఈరోజు చొరబడి మరి అక్కడ కౌంటింగ్కి అంతరాయం కల్పించడమే కాకుండా అధికారుల పైన ఒత్తిడి తెప్పించి ఫలితాలను తారుమారు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు పోలీస్ అధికారులను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మరి మీరు లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా కాపాడాల్సిన వాళ్ళు మీరు అధికార పార్టీకి తొత్తులుగా మారి ఈరోజు వాళ్ళని ఎట్లే పంపించారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. తప్పకుండా దీనికి అధికారులు సమాధానం చెప్పాలి. నేను ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చెప్తున్నా, మరి నువ్వు నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనుకుంటే నీకు కౌంటింగ్ సెంటర్లో పోవాల్సిన అవసరం ఏముంటే నీ గుండాలతోని నీ నాయకులతోని ఈరోజు లోపల పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యబద్ధంగా ఫలితాలు వెలువడుతున్నాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంత ఆదరణ లభించడం అనేది నువ్వు ఓర్వలేక సహించలేక ప్రజలకు నీ మీద నమ్మకం పోయి మా వైపు ఓట్లేస్తుంటే మరి మేము గెలుస్తున్నాం, మరి ఇక్కడ పరిస్థితులు తారుమారవుతున్నాయని చెప్పి నువ్వు నీ తొత్తులు ఈరోజు ఏ అధికారంతో కౌంటింగ్ సెంటర్ లోపల పోయిర్రో నువ్వు బహిరంగంగా ప్రజలకు తెలియజేయాల్సిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈరోజు మీరు ఏదో గెలిచిపోయినామని చెప్పి మీరు విరవీయడం కాదు, ప్రజలు ఆదరణ మాత్రం ఉంది. మీ దౌర్జన్యం, మీ అరాచకం, మీ బెదిరింపులు ఈరోజు మీడియా సమక్షంతో ఇంతమంది వేల మంది తాండూరు ప్రజల సమక్షంలోనే నీ అరాచకాలు, నీ గుండాయిజం, నీ దౌర్జన్యం ఈరోజు కనిపిస్తుంది. మరి నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నా మనోహర్ రెడ్డి, ఇవన్నీ నువ్వు మానుకో. బయటూరు నుంచి వచ్చి తాండూరులకు ఇటువంటి దాదాగిరీలు, ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే ఎవ్వడు కూడా సహించేది లేదు. ఎవ్వడు నీ తాటాపు చెప్పుళ్లకు భయపడేటోడు లేడు. నేను ఎన్నికల సంఘంకి కూడా ఫిర్యాదు చేస్తా. నేను ఎన్నికల సంఘంకి కూడా తప్పకుండా ఈరోజు నేను ఎన్నికల అధికారులతో కూడా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏం చేస్తున్నారు? మీరు చూసుకుంటే కళ్ళపైపు చూస్తున్నారా? మీకున్న అధికారాలు ఏంటి? మీకున్న రూల్స్ గైడ్ లైన్స్ ఏంటివి? ఏ విధంగా మీరు పంపించారో మీరు కూడా సమాధానం చెప్పాలి. పోలీస్ అధికారులు, అదేవిధంగా ఎలక్షన్ అధికారులు, మీరందరూ కూడా సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు తాండూరులో జరిగిన ఈ ఘటన కాంగ్రెస్ వాళ్ళ అరాచక పాలన, కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలు, కాంగ్రెస్ వాళ్ళ పనితీరు ఈరోజు తెలుస్తూ ఉంది. అధికారులను ఏ విధంగా బెదిరించి ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లకు చొరబడిరో మీరందరూ తెలుసుకోండి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పకపోతే రాబోయే రోజులలో మరి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏ యూపీనో బీఆర్ఓ ఆఫ్రికానో తయారవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, దీనిపైన మేము ఊరికనే ఊరుకోము. తప్పకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా కంప్లైంట్ చేసి తీవ్రమైన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి మేము కోరుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు అధికారులకు కూడా చెప్తున్నాం,
మీరు అధికార పార్టీకి పనిచేస్తున్న తొత్తులు కాదు, మీరు ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులు. ఎవరికైనా ఒకటే న్యాయం ఉంచాలి. మీరు ఇది తగదు, తప్పకుండా మీ పైన కూడా మీ పై అధికారులకు కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఇటువంటి రాజ్యం పొందబెట్టాలని చెప్పి నేను ప్రజలను పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నాను.